హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ముందుగా చింతపండు నానబెట్టుకున్నా, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత మిగిలిన ఐటమ్స్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే శనగపప్పు వేసుకున్నాను, తర్వాత మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం ఇప్పుడు. సో పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. సో తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నాను. వీటన్నింటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం రైస్ రెడీగా పెట్టుకుంటే 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. సో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఇక్కడ నేను ఎండుమిర్చి వేసుకోలే కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం కారం కారంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎక్కువ పుల్లగా లేకుండా ఈసారి ఇట్లా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసి, పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాక తగినంత పసుపు కూడా వేసుకుంటున్నాను. అంటే మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పసుపు అయితే వేసుకోండి. సో ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక నేను ఉప్పు అయితే వేసేసుకున్నాను. నేనైతే 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. అన్నం అయితే వండి పెట్టేసుకున్నాను ముందే. సో ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. కొంచెం పల్లీలు వేసుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తింటుంటే టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది చింతపండు పులిహోర అంటే ప్రాసెస్ చాలా పెద్దగా చేయడం నేనైతే చూసినాను. కాకపోతే ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఏమి తొక్కలు లేకుండా అయితే నీట్గా తీసేసుకోవాలన్నమాట. అంటే చింతపండు పైన అంతా ఉంటుంది కదా, అదంతా లేకుండా అయితే తీసుకోవాలి నానబెట్టుకొని. ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఇది కొంచెం మరగనివ్వాలన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మరగనివ్వాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరగనిద్దాము. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి మధ్యలో. మనకు అది మరిగిపోయి చింతపండు అనేది మొత్తం చిక్కగా వచ్చేసేయాలి. సో మరీ సపరేట్గా చింతపండు ఒకసారి నానబెట్టుకుని మరగబెట్టుకొని పోపు ఒకసారి అలాంటివి లేకుండా డైరెక్ట్గా ఈ విధంగా వేసేసుకుంటే అయితే బాగుంటుంది. చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడైతే ఆయిల్ సపరేట్ అవుతుంది, మీరు చూస్తున్నట్టయితే ఇదిగో చూడండి. సో మనకైతే చింతపండు పులిహోర కలుపుకోవడానికి పోపు అయితే రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ సపరేట్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి స్టవ్ పైన. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే కొంచెమే తీసుకున్నాను రైస్. ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే అవి కూడా కొంచెం ఎక్కువ తీసుకోండి. అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, ఆ విధంగా అయితే తీసేసుకోండి. నేను రైస్ కొంచెమే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చింది, కుదిరిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ గట్టిగా కలిపేస్తే ఏమవుతుందంటే అన్నం విరిగిపోతుంది. సో ముద్దలాగా అయిపోతుంది అనమాట. ఎక్కువ ఫోర్స్గా కలుపుకుండా ఈ విధంగా కొంచెం పైన కలుపుతున్నట్టు కలుపుకుంటే అన్నం కూడా విరగదు. సో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే మనకు పులిహోర రెడీ అయిపోయింది. మనకు టెంపుల్లో ప్రసాదం పెడతారు కదా, ఆ విధంగా ఆ టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్ ఐటమ్స్ అంటే ఎక్కువ ఐటమ్స్ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం డైలీ వాడే ఐటమ్స్తో ఉంటే పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన గంట బటన్ ఉంటుంది, గంట కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోస్ ఎంబడే మీకు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.